నమస్తే. స్త్రీలంటేనే అబ్బా! అని ఆశ్చర్యంగా, ఆనందంగా, హ్యాపీగా వచ్చే ఆ మూమెంట్ అనేది ఇప్పుడు జెంట్స్‌లోని పూర్తిగాను అమ్మో! అని అంత ఆమడ దూరం వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు. సో, ముఖ్యంగాను పెళ్ళిళ్ళ విషయంలోని మనం తరచు మాట్లాడుతూనే ఉన్నాము. పెళ్ళికి ముందు ఒకరు, పెళ్ళికొకరు, మళ్ళా పెళ్లి తరువాత ఒకరు. సో, ఈ ఇష్యూస్ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో, రీసెంట్‌గాను ఒక ఆశ్చర్యకరమైన కేస్ నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో. సో, అదేంటి అనేది మనం మాట్లాడదాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ఒకప్పుడు ప్రేమ, అభిమానాలు, అటాచ్‌మెంట్స్ ఇవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడేంటంటే అన్నీ గూడా కాన్సెప్ట్స్ అన్నీ ఎంటైర్ చేంజ్ అయిపోయినాయి. ముఖ్యంగా అసలు అవన్నీ పక్కకు పోతే ఈ మర్డర్స్ కాన్సెప్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఎందుకసలు చంపేయాలి, పూర్తిగా మనిషినే లేపేయాలి అన్న ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకొస్తుంది? అండ్ ఇప్పుడు మీరు చెప్పబోయే కేస్ అయితే మరీ ఆశ్చర్యంగా ఉందసలు. సో, దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? నవంబర్ 20, 2025 నవంబర్ 25 అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 25న మల్లాని సత్యవతి అనే ఒక 45 ఏళ్ల మహిళ ఈ మియాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నా భర్త 19వ తేదీ నుంచి కనిపించట్లేదు అని ఒక కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళు మామూలుగానే కంప్లైంట్ తీసుకున్నారు. మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ అంటారు, అది తీసుకున్నారు. తీసుకొని వీళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఫస్ట్ ఏం చేస్తారు, ఆయన ఫోను లేదు, మిస్ అయింది. లాస్ట్ లో ఎక్కడ ఇదైంది ఆ ఫోన్ అంటే బేగంపేటలో అయింది. తర్వాత సీసీటీవీలు చూశారు, వాళ్ళకి ఎక్కడ ఏమీ రాలేదు. పైగా ఆయన ఎవరు, ఏం చేస్తాడు, ఆయనకి ఎనిమిస్ ఉన్నారా అనే యాంగిల్లో చూసారు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఈ మధ్యనే ఆయన ఆస్తులు కూడా కొంత అమ్మినాడని కూడా చెప్తున్నారు. ఆయనకి పటాన్చెరులో, కూకట్పల్లిలో ఆస్తులు కూడా ఉన్నాయి. సో అతనికి 2 భార్యలు. మొదటి భార్యకు 3 పిల్లలు. వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు ఈమెతో ఉంటున్నాడు, ఈ సత్యవతిది శ్రీకాకుళం. ఈమెకి కూడా రెండో పెళ్లి. ఇది రెండో పెళ్లి అంటే పెళ్లి చేసుకోలేదు, వీళ్ళు కలిసి ఉంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్. ఈమె ఒక భర్తను వదిలేసి వచ్చింది. ఈయనకి ఎలా పరిచయం అయిందంటే, ఈయనున్న అపార్ట్మెంట్ లో ఈమె పనిచేసేది, డొమెస్టిక్ వర్కర్గా పనిచేస్తున్నప్పుడు ఈయన కనెక్షన్ ఏర్పడి ఈమెతో ఉండడం మొదలుపెట్టాడు. ఈమె కూడా అక్కడే ఉంటుంది. సో అలాగే వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. ఈమె భర్తనే అందరితో భార్యాభర్తలాగే ఉంటున్నారు. సో పెళ్ళయిందా లేదా జనాలకి తెలియదు కదా, భార్యాభర్తలు అని చెప్తే అందరూ అదే నమ్ముతారు. అలాగే అందరూ భార్యాభర్తలు అంటున్నారు. ఈమె పోలీస్ స్టేషన్ లో కూడా మా భర్త అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు సీసీటీవీలు అన్ని పరిశీలించారు. ఈ లోపల ముందు భార్య వాళ్ళు ఇతని బంధువులు, ఇతని పేరేమో మల్లాని పెంటేష్, మామూలుగా పెంటయ్య అంటారు కదా, దాన్ని అతను స్టైల్ గా మార్చుకున్నట్టున్నాడు. మల్లాని పెంటేష్ అతని పేరు. సో ఈమె పేరేమో సత్యవతి. సో వీళ్ళు ఇలాగా పరిశీలించి, మామూలుగా మిస్సింగ్ కేసులో బిగినింగ్ లో కొద్దిగా గట్టిగా చూస్తారు, ఆధారాలు ఏం దొరకలేదు వీళ్ళకి. అలాగా ఉండిపోయారు. 7 నెలలు అయినాయి, 7 months అయిపోయినాయి. మొన్న ఎవరో వాళ్ళు వచ్చి ఈమె మీద మాకు అనుమానం ఉందని చెప్పారు పోలీసులు. వీళ్ళకు కూడా కొంత అనుమానాలు వచ్చాయి ఈ మీద. ఏంటంటే ఒకసారి చెప్పినట్టుగా ఒకసారి చెప్పలేదు అని చెప్పి, అట్లాగే తర్వాత సిడిఆర్ అంటే ఈమె కాల్ రికార్డులు కూడా వాళ్ళు పరిశీలించారు. చనిపోయిన రోజు ఎవరెవరితో మాట్లాడింది ఏంటంటే, మధుసూన్ రెడ్డి అనే ఒకటితో బాగా ఎక్కువ మాట్లాడుతుంది అనే విషయం అర్థమైంది. ఆ మధుసూన్ రెడ్డి కూడా అపార్ట్మెంట్ లోనే ఉంటాడు, దిద్ది మధుసూన్ రెడ్డి అతని పేరు. సో వీళ్ళు ఏం చేశారు, ఆ దిద్ది మధుసూన్ రెడ్డిని పట్టుకున్నారు, ఈమెను కాకుండా. పట్టుకొని వాడిని విచారించారు. వాడి ఫ్రెండ్ ఒకటి రాజేష్ కుమార్ అని ఉన్నాడు. ఆ రాజేష్ కుమార్ని కూడా పట్టుకున్నారు. రాజేష్ కుమార్ పేరు దిద్ది రాజేష్ కుమార్, మధుసూన్ రెడ్డి పేరు మల్లాని మధుసూన్ రెడ్డి. సో వీళ్ళని చేస్తా ఉండే క్రమంలో ఈమె ఒకరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి నా భర్త నేనే చంపేశానని చెప్పింది. అవునా? అంటే ప్రియుని కొడుతున్నారని భయపడో ఏమో ఈ మధుసూన్ రెడ్డి ఆమెకు లవర్. సో వాడిని తీసుకెళ్లేసరికి ఆమెకు భయం వేసినట్టుంది, వెళ్ళి మేమే చంపేస్తామని ఇంకా ఒప్పుకునింది. అప్పుడు వాళ్ళు సరే ఎలా చంపారు ఏంటి అనేది అడుగుతారు కదా, అప్పుడు వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారంటే, అతనికి ఈ లవర్ మధుసూన్ రెడ్డి ఈమెకి నిద్ర మాతలు తెచ్చిచ్చాడు. వాటిని ఈమె పొడి చేసి ఫుడ్లో కలిపి అతనికి పెట్టింది. అతను తినేసి నిద్రపోయాడు. నిద్రపోయేసరికి ఈమె ఫోన్ చేసి మధుసూన్ రెడ్డికి చెప్పింది, మనోడు గట్టిగా నిద్రపోతున్నాడు, ఇదే సమయం రండి అని. ఇతను తోడు కోసం రాజేష్ కుమార్ అని ఇంకొకరిని తీసుకున్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు, ఈమె కాలు పట్టుకునేది, వాళ్ళిద్దరు దిండు అదిమి అతన్ని చంపేశారు.
చంపినాక కూడా వీళ్ళకి ముందే ప్లాన్ వేసుకున్నారు, ఎలా చంపాలి, చంపినాక బాడీని ఏం చేయాలి. ఈ మధ్య అంతా స్కెచ్లు ప్లాన్స్ అన్ని వేసుకుంటున్నారు కదా. అలాగా వీళ్ళిద్దరు ఏం చేశారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే XUV 500 SUV SUV, మహీంద్రా XUV. దాంట్లో ఈ బాడీని వేసుకున్నారు. వేసుకొని మహారాష్ట్రలో దారాని జిల్లా అని ఉంది, అక్కడ నల్దుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఫారెస్ట్ అంటే ఇతను ఈ మసూన్ రెడ్డి అప్పుడప్పుడు ఆ ఏరియాలో వెళ్ళొస్తున్నాడు. సో అక్కడైతే బాగుంటది, అక్కడ ఎవరు లేరు అని చెప్పి అక్కడికి పైగా దూరం అయితే వేరే స్టేట్ అయితే అంత దూరం వేరే అదే అనుమానం రాకుండా అంటే ఏముంది వెహికల్లో తీసుకెళ్లారు, మామూలుగా ముగ్గురు ఉన్నారు కదా. సో అలా తీసుకెళ్లారు, ఎక్కడ జనరల్ గా వెహికల్ చెక్ చేయరు కదా, అలాగా తీసుకెళ్లి అక్కడ లోపలికి తీసుకెళ్లి పెట్రోల్ కొనుక్కున్నారు. పెట్రోల్ కొనుక్కొని ఆ బాడీని అక్కడ వేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అయితే వీళ్ళు ఫుల్గా అది కాలలేదు, తగలబెట్టి వచ్చేసారు. మరుసటి రోజు అక్కడ ఎవరో జనం చూసి అక్కడ నల్దుర్గ పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు వెళ్ళి బాడీని చూస్తే అది మొత్తం కాలిపోయి ఏదో ఎముకలు మాత్రం ఉన్నాయి. వాళ్ళు మామూలుగా ప్రొసీజర్ ప్రకారం తొడ ఎముక, ఫెమర్ బోన్ అంటారు దాన్ని, ఆ తొడ ఎముక మాత్రం ప్రిజర్వ్ చేసి పెట్టారు. అంటే ఇది ఎవరిదో DNA తెలియడానికి వేరే మార్గం ఏం లేదు, దాంట్లో ఏమి గుర్తులు బట్టలన్నీ కాలిపోయినాయి. సో ఎముకలు మాత్రం ఉన్నాయి. ఎముకలు తొడ ఎముక తీసుకు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. రేపు పొద్దున ఏమన్నా అయితే DNA అది అలాగే ఉండిపోయింది అక్కడ, చనిపోయినట్టుగా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి కన్ఫెస్ అయ్యే వరకు తెలియదు. వీళ్ళు సీరియస్ గా తీసుకోలేదని అర్థమవుతుందండి. తీసుకొని ఉంటే బిగినింగ్ లోనే ఫస్ట్ డే CDR పరిశీలిస్తే కాల్ ఇస్తుంది. మరి వీళ్ళు తెలియదు, పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం జరిగిందో మనం వాళ్ళని తెలియకుండా నిందించలేం. కానీ మామూలుగా అయితే 7 నెలలు పట్టడం విచిత్రమే ఈ కేసుకి. సో అలాగా ఇప్పుడు వాళ్ళు అయితే పట్టుకొని కేసు అయితే పెట్టారు వీళ్ళ మీద. హత్య కేసు, సాక్ష్యాలను మాయం చేసిన కేసు, ఈ 2 కేసులు పెట్టారు. కాకపోతే ఇప్పుడు పోలీసులకి ఛాలెంజ్ ఏంటంటే బాడీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లేదు, బాడీ ఆయనదే అని ప్రూవ్ చేయాలంటే DNA చేయాలి. అంటే వాళ్ళ పిల్లలకి DNA చేసి వాళ్ళ, ఎందుకంటే వీళ్ళ మదర్ ఉంటే ఈజీ అన్నమాట, పిల్లలు మళ్ళీ వీళ్ళ పిల్లలు కాదని వాదించవచ్చు కదా, రేపు ఈయనకి పుట్టలేదేమో అనొచ్చు కదా. సో ఆ DNA ఒకటి ప్రాబ్లం ఉంది, అది ఇంకా తేలలేదు. రెండోది వీళ్ళు ఇంకా ఎన్ని చేయాలంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ఓన్లీ కన్ఫెషనే ఉంది. ఆ కన్ఫెషన్ చెల్లదు కోర్టులో, ఎందుకంటే మేము చంపినామని వీళ్ళు దెబ్బలు కొట్టుంటే ఏమైనా ఒప్పుకున్నారేమో తెలియదు. కానీ కోర్టులో ఒప్పుకోరు కదా, రేపు వీళ్ళు అడ్వకేట్లు పెట్టుకుంటారు. పైగా ఈయన డబ్బులు ఉంది కదా వీళ్ళ దగ్గర, అతను ఆస్తి ఉంది కదా. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, పోలీసులు ఏం చేయాలి, నిద్ర మాత్రలు ఎక్కడ కొన్నారో ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత CCTV ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. తర్వాత టోల్ రికార్డ్స్, ఈ వెహికల్ టోల్ వెళ్ళి ఉంటుంది కదా, వెహికల్ వెళ్ళింది చేయాలి. డీజిల్ ఎక్కడ కొన్నారు, పెట్రోల్ ఎక్కడ కొన్నారు, అక్కడ పెట్రోల్ బంకులో ఉండే CCTV ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. తర్వాత ఫోన్ టవర్, వీళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఫోన్ ఆ టైంలో అక్కడ ఉన్నట్టుగా వీళ్ళ ఫోన్లు ఉన్నాయో లేదో మరి చూడాలి. సో ఫోన్ టవర్ చూడాలి, CDR చేయాలి. తర్వాత బ్యాంక్ లావాదేవీలను చూడాలి. అంటే మర్డర్ ఫర్ గెయిన్ ఇది. ఇతను 2 కారణాలతో చంపారు. ఒకటి, ఈమె అఫైర్ పెట్టుకుంది మసూన్ రెడ్డితో, అది భర్తకు తెలిసింది, భర్త గొడవ పడుతున్నాడు కాబట్టి అఫైర్ నడవాలంటే ఇతను అడ్డుగా ఉన్నాడని తొలగించాలి. రెండోది ఆస్తులు, అమ్మిన డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ లావాదేవీలు ఉన్నాయి, అది మనకు వస్తుంది అనే 2 యాంగిల్స్లో. ఇప్పుడు అది మర్డర్ ఫర్ గెయిన్ అంటారు, అది చేయాలి. విక్టిమ్ ఫోన్ రికవరీ కాలేదు, అతని ఫోన్ లేదు. సో ఇలాగా ఇప్పుడు అన్ని చేసి చేయాలా. అసలు ఇక్కడికి రావడానికే 7 నెలలు పట్టింది, ఇంక ఇవన్నీ చేస్తారా వీళ్ళు అనేది. అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటా, విక్టిమ్ వైపు నుంచి స్ట్రాంగ్గా ఉండి డబ్బులు ఖర్చు పెట్టి పోలీసులు కూడా శ్రద్ధ తీసుకొని చేస్తేనే మర్డర్ కేసులు ప్రూవ్ అవడం చాలా కష్టం అండి.